ఉమ్మడి పాలమూరు వాసులకు పెద్ద ఆసుపత్రి కోసం ఎదురుచూపులు తప్పేలా లేదు. 1000 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నప్పటికీ ఏళ్లుగా పనులు ముక్కుతూ మూలుగుతూ సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఏబీసీడీ 4 బ్లాకుల్లో పనులు పూర్తయ్యాయి. కోర్టు కేసు ఇతర కారణాలతో ఈ బ్లాకు నిర్మాణంలో జాప్యం జరిగింది. ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేసరికి మరో 6 నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేది ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోనే. ఓపీ, ఎమర్జెన్సీ, డెలివరీ తదితర సేవల కోసం సుమారు రోజుకు 2500 నుంచి 3000 మంది వరకు రోగులు ఆసుపత్రికి వస్తుంటారు. వచ్చిన వారికి ఇక్కడ వైద్యం అందిస్తున్నప్పటికీ సూపర్ స్పెషాలిటీ సేవల కోసం మాత్రం హైదరాబాద్ లోని నిమ్స్, గాంధీ వంటి ఆసుపత్రులకు పంపించాల్సి వస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు అత్యవసర కేసులలో ఆలస్యం కారణంగా ప్రాణాలు పోతున్నాయి. ఈ బాధలు తప్పించేలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి 2022 డిసెంబర్ 25న నాటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. ఆసుపత్రిలోని ఏబీసీడీ బ్లాకులలో పనులు దాదాపు పూర్తయ్యాయి. 5వ బ్లాకులో మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న ఈ బ్లాకులో ట్రామా కేర్, గైనకాలజీ విభాగం, ఐసీయూ, బ్లడ్ బ్యాంక్ తదితర కీలక విభాగాలున్నాయి. ప్రస్తుతం పాత భవనంలోనే జీజీహెచ్ కొనసాగుతుండగా నిత్యం పేషెంట్ల రద్దీ పెరుగుతోంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఈఎన్టీ వంటి 14 సేవలందిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే న్యూరో సర్జరీ, యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి కీలక సేవలందించవచ్చని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అజ్మీరా రంగనాయక్ తెలిపారు. 14 బ్రాడ్ స్పెషాలిటీస్లో మాత్రమే మనం ఇక్కడ సర్వీస్ చేయగలుగుతున్నాం. అక్కడికి పోతే ఏంటంటే సూపర్ స్పెషాలిటీ, ఇప్పుడు కిడ్నీ స్పెషలిస్టు, న్యూరో సర్జరీ, యూరాలజిస్టు, నెఫ్రాలజిస్టు, ఇట్లా గ్యాస్ట్రోఎంట్రాలజీ, డిఫరెంట్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ని కూడా మనం అందుబాటులోకి తేవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే మనం ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం వచ్చే సూపర్ స్పెషాలిటీ, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటో, లేకపోతే ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ వచ్చో, ఇంకా హెడ్ ఇంజరీ పేషెంటో, బ్రెయిన్కి సర్జరీ చేయాల్సిన వచ్చిన పేషెంటో వస్తే దాన్ని రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు సూపర్ స్పెషాలిటీ వస్తే రోగుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. మనం ఇక్కడ నుంచి హాస్పిటల్ ఏ పేషెంట్ కూడా బయట హైదరాబాద్కి పోవాల్సిన అవసరం రాదు వాళ్ళకి. ఈ బ్లాక్ కోసం ఎదురు చూడకుండా పూర్తయిన 4 బ్లాకులను ప్రారంభించే యోచనలు ప్రభుత్వం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే వాటిలో వైద్య పరికరాలు, కుర్చీలు, బెడ్ల వంటి ఫర్నిచర్ ఇంకా ఏర్పాటు చేయలేదు. జీజీహెచ్లోనే దాదాపు 30% ఖాళీలుండగా సూపర్ స్పెషాలిటీ పోస్టులు ప్రకటించి భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 3rd ఫ్లోర్ స్లాబ్ నడుస్తుంది, అది 5 ఫ్లోర్స్ వేయాలి దానికి. సో ఇంకా 2 ఫ్లోర్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆ ఇంజనీర్లు చెప్పే ప్రకారం వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఇంకొక ఎంత కాదన్నా మినిమం ఒక 6 months పడుతుంది అని చెప్తున్నారు. ఈ కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఒకటే కాదు, లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. మనకి ఆపరేషన్ థియేటర్స్ కావాలి, మాడ్యులర్ థియేటర్స్, దాదాపు 12 మాడ్యులర్ థియేటర్స్ ఉన్నాయి. ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్స్, సిటీ స్కాన్స్, ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఎక్విప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కంప్లీట్ అయితేనే మనకు 100% మనం హాస్పిటల్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటే మహబూబ్ నగర్తో పాటు వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లా వాసులకు కీలకమైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది.